నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులకు అండగా ఉంటూ పథకాలు అమలు చేస్తాం. మనుబోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పథకాల పైలాన్ను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు వసతులు కల్పించాలి. శ్రీ అలగనాథ స్వామి దేవాలయ నూతన పాలక మండలి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. దాన ధర్మాలు సోదర భావానికి ప్రతీక రంజాన్. ముస్లింలకు వేర్వేరుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. వైభవంగా రంజాన్ పండుగ. గూడూరులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. మంత్రిగా అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటగా మనుబోలు గ్రామానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి మొదటిసారిగా మనుబోలు గ్రామానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్ను మంత్రి కాకాని ప్రారంభించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వీరభద్రస్వామి దేవాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. మంత్రి కాకాని రాకతో గ్రామంలో బాణసంచా పేల్చారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తాను మంత్రి కావడానికి సర్వేపల్లి ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. నాపై నమ్మకంతో శాఖను అప్పగించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. రైతులకు అండగా నిలిచే విధంగా పనిచేస్తామని మంత్రి వివరించారు. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 1,40,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుదారుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా చివరికి భార్య ఖాతాలో ఎంత పడిందో భర్తకు తెలియదు, భర్త ఖాతాలో ఎంత జమైందో భార్య కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. నేరుగా అకౌంట్కి పోతే బ్యాంకుల్లో అయినా మీకు డబ్బులు పడ్డాయి అని అంటే ఆ డబ్బులు తీసుకుని వాడుకోవడం తప్ప ఎవరి దగ్గరికి ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా పార్టీలకు అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. పాప నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఈరోజు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. కొన్ని పనిముట్లు ఇచ్చారు, కొంత ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి వస్తువులు ఇచ్చారు. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఎన్నడైనా రైతులకు సంబంధించి పెట్టుబడి కోసం ఒక నిధి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఒక్కొక్క రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 13,500 కోట్ల రూపాయలు 13,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. చాలా మందికి తెలియనటువంటి విషయాలు. ఈరోజు జరిగేటువంటి అన్ని కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాలంటే రేపు పొద్దుటి దాకా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, వైఎస్ఆర్ 0 వడ్డీ కానీ, రైతులకు సంబంధించి 0 వడ్డీతో రుణాలు కానీ, మహిళలకు సంబంధించినటువంటి 0 వడ్డీ కానీ, ఈరోజు వాటితో పాటు అమ్మఒడి లాంటి కార్యక్రమాలు కానీ, చేయూత కానీ, దానికి సంబంధించి ఈరోజు పాపం జగనన్న చేదోడు కానీ, జగనన్న తోడు కానీ, పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జగనన్న విద్యా దీవెన, పిల్లలు చదువుకోవడానికి అవసరమైనటువంటి వసతి దీవెన కానీ, కాపురం ఇస్తాం, నేతనం వేస్తాం, మత్స్యకార భరోసా, వీటన్నిటితో పాటు ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి తరగతులకు సంబంధించినటువంటి చేయూతలు అందించేటువంటి ఓబీసీ నేస్తం, ఇవన్నిటితో పాటు ఈరోజు భారతదేశంలో ఎన్ని సంపన్న రాష్ట్రాలను వెతికినా సరే 800-1000 రూపాయల నుంచి పెన్షన్ ఎక్కడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, చర్మకారులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, కిడ్నీ బాధితులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు,
2500తో ప్రారంభమైనటువంటి పెన్షన్ 10,000 రూపాయల వరకు ప్రతి నెల 1వ తేదీ కల్లా వాలంటీర్ని పంపించి మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పూర్లు పోస్తున్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆ ఫలం ఈరోజు మనకు దక్కింది. భగవంతుడు ఆశీస్సులు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదరణతో తప్పకుండా ఆయనకి ఏ శాఖకైతే ఆయన సమర్థంగా నిర్వహించగలడు అనే శాఖని ఏ శాఖలైనా ఆయన రాణించగలడు. ఎక్కడైనా జిల్లా పరిషత్తులు రాణించగలిగినాడు నెక్స్ట్ పోటీ పడేదానికంటే అప్పుడు ఆయన జిల్లా పరిషత్ చేసిన తర్వాత ఆ పదవికి అంత వని వచ్చింది కాబట్టి అంత వని తెచ్చారు కాబట్టి. అదే మాదిరిగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడూ గతంలో ఎమ్మెల్యేలు చూసాం మనం. అదే రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ఈ రోజు నిర్వహించడం జరుగుతుందో మన గౌరవ మంత్రి గారు మనకు తెలుస్తుంది. రైతులకు సంబంధించిన తర్వాత కూడా మనం రైతుని మరింత తృప్తిపరిచే విధంగా రేపు పొద్దున సన్న చిన్న రైతు ప్రతి ఒక్కరికి కూడా యొక్క సబ్సిడీ ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ప్రతి చిన్న రైతుకు తాడుపాట్లు కావాల్సిన, మోటార్లు కావాల్సిన, డీజిల్ ఇంజన్లు కావాల్సిన, పైపులు కావాల్సిన, కల్టివేటర్లు కావాల్సిన చిన్న చిన్న వస్తువులైనా కూడా ఆ రోజు రైతులు అందరూ తృప్తి చెందారు. అదేవిధంగా ఈరోజు కస్టమర్ హైరింగ్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి పక్కన పెట్టి ప్రతి సన్న చిన్న కారు రైతు కూడా ఈ రాష్ట్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మోటార్ ఇచ్చాడు, డీజిల్ ఇంజిన్ ఇచ్చాడు. ఈ విధంగా ప్రతి చిన్న సన్నకారు రైతు ప్రతి కుటుంబంలో మీ పేరు నిలవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి మనం ఎంత చేసినా కూడా మీరు మళ్ళీ ఒకసారి రెవెన్యూ వాళ్ళతో కూడా కూర్చొని రైతులకి సంబంధించి పొలాల్లోకి వెళ్ళే దారులన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. నిన్న కూడా ఎంత సంతోషం అంటే పర్లపాడు ముద్దుముడికి సంబంధించి ఒక డంకని రెడీ చేశాం. ఎన్నో మీ సర్వేపల్లి నియోజకవర్గం గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం ఒక అదృష్టం అయితే రాష్ట్రంలో మంత్రివర్గంలో ప్రథమ స్థానం ఇచ్చి మంచి వ్యవసాయ శాఖను ఇవ్వడము మీ అందరి అదృష్టంగా భావించాలయ్యా. అటువంటి నాయకుడు మాకు లేడని మేము బాధపడతా ఉన్నాము అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో మన కిషోర్ నాయుడు గారు చెప్పారు, మన మనుగోలు గ్రామ రైతులకి ఏమైతే కావాలో ఏమైతే చేయాలో అనే దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు అనితమ్మ, ఎంపీపీ వజ్రమ్మ, మండల ఉపాధ్యక్షులు గుండాల చందన, సర్పంచ్ కంచి పద్మమ్మ, నాయకులు అజయ్ కుమార్, హరిగోపాల్ రెడ్డి, కడవేటి చంద్రశేఖర్ రెడ్డి, సాయి మోహన్ రెడ్డి, రామిరెడ్డి, రాజేశ్వరి, మధురెడ్డి, కిరణ్ కుమార్, ఏడం మల్లికార్జున రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామచందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, షేక్ రఫీ, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ఆదినారాయణ, తులసి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక మండలి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి జరగాలని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయ నూతన పాలక మండలి ఆత్మీయ సమావేశం దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కొలువయ్యున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయ నూతన పాలక మండలి ఆత్మీయ సమావేశం దేవాలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. దేవాలయ అర్చకులు ముఖ్య అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులను, మిత్రులు తదితరులు ఘనంగా సన్మానించారు. అలాగే అతిథులను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ సురేందర్ రెడ్డి కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉందని, సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్నారు. పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని, ఆలయ అభివృద్ధికి భక్తులకు సౌకర్యాలు కల్పించారని ఆయన వివరించారు. సురేందర్ రెడ్డి గారి కుటుంబం వారు చెప్పినట్టుగా నాకు చాలా సన్నిహితులు. దాదాపు 20 సంవత్సరాల నుంచి బాగా తెలిసిన వ్యక్తులు. నన్ను కూడా ఒక కుటుంబ సభ్యులాగా అన్ని విధాలు కూడా నన్ను చూసేవారు. ముఖ్యమంత్రి గారు చెన్నై వచ్చినప్పుడు వారు అన్న సురేష్ రెడ్డి గారు చాలా ఫస్ట్ అక్కడ నేను ఒక బిడ్డలాగా వారికి ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వంలో ఏ విధమైన సహాయం వారికి కావాల్సి వచ్చినా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, మరి ఏ విధంగా అయినా కూడా నా వృత్తి నేను వారికి చేసేవాడిని. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా నన్ను కూడా వారి కుటుంబ సభ్యుల్లో చూపు నాకు బాగా జ్ఞాపకం. వారి నాన్నగారి గురించి, వెంకట సుబ్బారెడ్డి గారి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. గోపాల్ రెడ్డి గారు ఒక్క మాటలో నిర్వచనం, నిజాయితీ అంటే నిర్వచనం ఈ రోజుల్లో చాలా తక్కువ చేసినట్టుగా. మరొకటి నాకు తెలిసింది కానీ ఎవరు చెప్పండి ఏంటంటే, మానవత్వంలో వీరు నాన్నగారికి వీరే సాటి. నాకు తెలిసి వారి పేరు, ముగ్గురు పేరు కూడా
నాకు తెలిసి కులంతో సంబంధం ఉందని చెప్పి వారికి రెడ్లు పెట్టలేదన్నది నాకు ఒకసారి చెప్పడం తెలుసు. ఎందుకంటే అది కులానికి సంబంధించింది. సో నేను మాత్రం వారికి సురేష్, సురేంద్ర, సునీల్ అని చెప్పినట్టుగా ఏమైనా రికార్డులో కూడా అదే ఉంది. సో అంత అభ్యుదయ ఆలోచన గల వ్యక్తి వారి నాన్నగారు. ఆ తర్వాత క్రమశిక్షణ వారు పారేసాగి చివరిలో చాలా రోజులు అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు వారితో చాలాసార్లు నేను వెళ్ళడం, సురేంద్ర రెడ్డి గారి తల్లి కూడా నన్ను ఒక సోదరులాగా చూడడం అన్నీ చాలామంది ఆఫీసులు కూడా తీసుకెళ్ళేవాళ్ళు, చీఫ్ సెక్రటరీస్ని తీసుకెళ్ళేవాళ్ళు. సో అంత క్రమశిక్షణ కలిగిన కుటుంబం, పెద్దలను గౌరవించే సాంప్రదాయం ఉన్నవాళ్ళు వాళ్ళు. అలాగే వారి సతీమణులు ముగ్గురు కూడా నన్ను కూడా పెద్దలాగా చూడడం, నాకు ఎంతో గౌరవించడం, వెళ్తే చాలా ఒక కుటుంబ సభ్యులు వచ్చినట్టుగా నన్ను చూడడం అన్నది నాకు ఎంతో తృప్తించేది. సో మరొకసారి వారికి వారు చూపించిన ప్రేమిక కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని చెప్పినట్టుగా మీరు సరైన అర్హులు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒక అర్హత గల వ్యక్తిని, ఒక పాలక దక్షత గల వ్యక్తిని, వారి కష్టార్జితంతో ఇంకా ఈ దేవాలయం ఒక ప్రాచీనమైన అలగనాథ స్వామి టెంపుల్. అలహు అంటేనే శివకుమార్ గారు చెప్పినట్టుగా ఒక అందం, తమిళలో చక్కని మాట అలహు. అది మనం ఆ అక్షరాన్ని మనం ఉచ్చరించలేము, ఎందుకంటే మనకి లేదు ఆ మాట అలహు, అది మనకి లేదు. సో అది అందం. సో నిజంగానే మన స్వామి రూపం చూస్తే కూడా చాలా అందంగా ఉంటుంది, అలాగే దేవాలయం కూడా. సో ఈ విధంగా వీరు మందిరాన్ని కట్టించడం, అన్నీ చేయడం కూడా వారు చెప్తుంటే నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వారి కుటుంబ సభ్యులు కనుక వారు కూడా వారు చేసిన సేవలన్నీ చెప్తుంటే చాలా మంచి వ్యక్తిని మనం తీసుకున్నాము. నాకు తెలుసు వారు, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉదాహరణకి చాలాసార్లు మానవ సేవ చేస్తుండేవారు. మన కోవిడ్లో కూడా వారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆక్సిజన్ సిలిండర్ చేయడం, తర్వాత నష్టపోయిన వారికి అన్ని విధాలు కూడా సహాయం చేయడం, పరికరాలు వేయడం, నా ద్వారా కూడా నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మందిని బయటకు వెళ్ళి అడగడం కూడా జరిగింది. ఎందుకంటే మన ఊళ్ళోనే ఒకరోజు అందరూ ఒకరోజు చేయడం, శివకుమార్ రెడ్డి గారు ఒకరోజు చేయడం, అలాగే గోపాల్ రెడ్డి ఒకరోజు చేయడం, మెరారెడ్డి గారు ఒకరోజు, రోహిణి గారు ఒకరోజు చేయడం, అలాగే గవర్నమెంట్ శ్రీనివాస్ గారు లేదా నాగులు గారు కానీ వెళ్తారు శ్రీనివాస్, అలా అందరూ చేసుకుంటే వెళ్తుంటే వారు ఇంకా పెద్ద ఎత్తున వచ్చి చేయడం. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ రోటరీ క్లబ్లో బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పూర్తి చేస్తారని పేర్కొన్నారు. సురేందర్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని నూతన పాలక మండలి సభ్యులకు తన శుభాకాంక్షలంటూ దేవసేనమ్మ వివరించారు. దేవాలయ చైర్మన్గా ఎన్నికైనటువంటి బొమ్మిరెడ్డి సురేంద్ర గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని కార్యక్రమాలు చేయటము. సురేంద్ర ఎన్నిసార్లు అంటే ఆ భగవంతుడికి ఇంకా కూడా నీ చేత చేయించుకునే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా కూడా మీరు చైర్మన్ అవటము, మీ తెలివితేటలతోటి, మీ నూతన ఆలోచన విధానంతో ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. మామూలుగా సురేంద్ర స్పీచెస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మామూలుగా ఈ రోటరీ దీంట్లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునే టాలెంట్ ఉంది సురేంద్రకి. ఏదో ఒక స్టోరీ చెప్పడం, దాన్ని బాగా వినేటట్టు మంచి మంచి స్టోరీస్ దాంట్లో చాలా బాగా చెప్తారు. అంటే అందరినీ అట్రాక్ట్ చేసే టాలెంట్ కూడా సురేంద్రకు ఉంది. మంచి తెలివితేటలతోటి అందరినీ కలుపుకొని పోయి ఆలయ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పడంలో రూపేష్కి, తర్వాత మునిగిరీష్కి థ్యాంక్స్ చెప్పాడు. అంటే డబ్బు కంటే కూడా మనుషుల అవసరం చాలా ఉంది అనేదానికి నిదర్శనం. ఇప్పుడు వాళ్ళ తోడ్పాటు
చెప్పడం. సురేంద్ర మంచి తెలివితేటలు గలవాడు, ఆలోచన శుభ్రత ఉంది, శుద్ధత ఉంది, నిబద్ధత ఉంది, చక్కగా చేయగలడనే నమ్మకం ఉంది. చక్కగా చేసి ఇప్పుడు ఇంత ప్రశస్తం కల్లా ఈ చారిత్రక ప్రశస్తత కలిగినటువంటి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి ఇప్పుడు చెప్తున్న ఆ గోడల మీద ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే అందరికీ కూడా తెలిసే విధంగా బాగుంటుందని ఆ కార్యక్రమం మీ చేతులుగా జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న సిద్ధారెడ్డి జనార్దన్ అన్నని స్మరించుకునేటప్పుడు కూడా ఈ దేవాలయాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించి అన్న కూడా ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా బాగా ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా కార్యక్రమాలు చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కలిసి మెంబర్స్ అందరూ కూడా చైర్మన్ గారికి సహకరించి అందరూ చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా వాహనాలను కానీ ఇంకా డెవలప్మెంట్ ఏమేమున్నా సురేంద్ర అంతకు ముందు ఉన్నప్పుడు కార్యరూపం దాల్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేదానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అన్నీ చేయాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మరికొందరు మాట్లాడారు. రోటరీలో చాలా బిజీగా ఉన్నాడు కదా, ఆల్రెడీ ఆయన తీరుకుంటున్నాను అంటే లేదు నెంబర్ మాట్లాడారు. షార్ట్ టైం ప్రకాష్ జనార్దన్ గారు, నేను జనార్దన్ గారి దగ్గరికి పోయి ప్రకాష్ రావు అని పేరు చెప్పానని ఏంద్రా మళ్ళీ అడగటం నన్ను బొమ్మిరెడ్డి రామారెడ్డి గారి వాళ్ళ మనవడికి ఏంటో అనేది నన్ను అడగాలని అన్నాను. అంటే ఆయన కూడా ఈ ఊరితో అంత అనుబంధం ఉంది అన్నమాట. మరి మంచి దేవాలయం ఆల్రెడీ మూడో టర్మ్ అనుకుంటాను, థర్డ్ టర్మ్ నాకు ఇది చాలా అద్భుతం. ఈ ప్రాంతంలో ఆయన తెలియని వాళ్ళు లేరు. చైర్మన్ గారే అనేక సంవత్సరాలు చేయడం, ఈ ప్రాంతంలోనే వాళ్ళ పూర్వీకులు ఉండడంతో ఇక్కడ ప్రతి ఒక్కరికి వారిని తెలుసు. వారికి అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా మళ్ళీ రావాలి సురేంద్ర, కావాలి సురేంద్ర అని అనుకుంటూ ఉన్నారు. ఆ కోరిక మన ఎమ్మెల్యే గారు సంపూర్ణ సహకారంతో ఈరోజు తీరింది. వారికి ఈ మా అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చైర్మన్ పదవులు అన్నీ లేకున్నప్పుడు ఆయన్ని గ్రామ పెద్ద ఆయన గూడూరుకి. తర్వాత 6'4" హైట్ ఆయన పేరు కూడా టాల్ మ్యాన్ అనేవాళ్ళు, రమణారెడ్డి అనుకుండా. ఆ తర్వాత అప్పట్లోనే ఆయన మా అంటే సురేంద్ర వాళ్ళ నాయన్ని అమెరికాకు పంపించి చదివించారు. మా అమ్మ కూడా 1950లో మెడ్రాస్లో క్వీన్ మేరీస్ కాలేజీలో చదివింది. అట్లా ఆయనకి చదువుల మీద అంత. ఈ దేవాలయాన్ని సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, మన సురేంద్ర గారు ఈ 4
టర్ములుగా ఉంటూ చాలా ఎంతో డెవలప్ చేశారు. ఎంతో సంతోషకరం. శివకుమార్ చెప్పినట్టు ఈ శాసనాలన్నీ కూడా వెలికి తీసిన ఘనత మన సురేంద్ర దేవ్ అని చెప్పాలి. నేను ఎంతో వాళ్ళు చెప్పినప్పుడు పల్లవ అండ్ చోళుల శిల్పకళలు. మన గౌరవ శాసనసభ్యుల వారు ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకు కూడా చైర్మన్ పదవులు ఇచ్చి ఒక మంచి చోళులు పల్లవులు నిర్మించినటువంటి ఒక ప్రసిద్ధి దేవస్థానానికి భూమిరెడ్డి సురేంద్ర రెడ్డి గారిని చైర్మన్గా చేయడం చాలా సంతోషం. విషయం గురించి వాళ్ళు తీసుకొని ఫస్ట్ పెట్టడం. చోళ రాజులు ఆ రోజు ఈ ఉత్తరం వైపు వెళ్ళి వాళ్ళు ఒక యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని గెలుచుకొని ఆ వచ్చే ఆనందంలో ఈ గుడులు లాగి ఇక్కడ ఈ అవినాశ ఆలయమే కాకుండా శివాలయం కూడా కట్టించారని ఆ రోజున రంగాచార్యులు మాస్టర్ గారు చెప్పారు. వాళ్ళు లేరు, చనిపోయారు. అప్పుడులే మేము రాజకీయాలు దాటిన వెంటనే ఆయన చనిపోయారు. అప్పుడే ముసలాయన బాగా ఆయన చెప్పిన జరిగింది. శివాలయం కూడా వారే కట్టారని చెప్పిన ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. దాని సంబంధించిన పథకాలు కూడా శివాలయంలో ఉన్నాయని, ఈ సంవత్సరానికి ఈ గుళ్ళో ఉన్నాయని ఆ రోజు చెప్పడం జరిగింది. కాకపోతే శివాలయాన్ని అప్పుడున్న చైర్మన్ కోకర్ ఆనంద్ గారు పడగొట్టేసి కట్టడం వల్ల వారు వాటిని సరిగా రాసిపెట్టినట్లు సేవలు అందించే అదృష్టం. ఇప్పుడే అక్కడ పొన్నవాహనం ఒకవేళ మాకు ఇచ్చారు ఈ మధ్యకాలంలో చెడిపోయింది. మళ్ళీ చంద్రబాబు సురేందర్ రెడ్డి గారు బొమ్మిరెడ్డి రామారెడ్డి గారు మనోడైనప్పటికీ బొమ్మిరెడ్డి వాళ్ళ దేవుడికి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా సిఆర్ రెడ్డి గారు మేనలు కానీ వ్యాపార రంగంలో నాకు తెలిసి కార్యక్రమంలో వైకాపా సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు కోడూరు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, తాళ్ళూరు శ్రీనివాసులు, సీతారామిరెడ్డి, సతీష్ రెడ్డి, బాలకృష్ణంరాజు, గోపాల్ యాదవ్, కోదండరామయ్య, ముని చిన్న, మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను నియోజకవర్గ ముస్లింలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆకాంక్షించారు. వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గూడూరులోని నివాసంలో ఆయన మాట్లాడుతూ అల్లా దయ వల్ల ముస్లింలు అభివృద్ధి చెంది వారి పిల్లలను బాగా చదివించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించడానికి కోటమ్మ తల్లి దేవస్థానానికి పూజకు నన్ను ఆహ్వానించినందుకు వచ్చినందుకు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటి నుంచి కూడా నన్ను ఆదరిస్తూ వస్తున్న మరో సీనియర్ నాయకులు ఉప్పుకోడు మధుసూదన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని మంగళవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాన ధర్మాలు సోదర భావానికి ప్రతీక రంజాన్ పండుగ అని దేవసేనమ్మ వివరించారు. ఈ పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠతో కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
అందరూ ఈ మాసంలో ఎంత పవిత్రంగా ఉన్నారో ముందు ముందు కూడా అదే మనస్తత్వంతో అదే మంచితనంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ఎస్సీ సెల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ సమావేశం మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. రాబో రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై జరిగిన దాడులపై చర్చించామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు తీసివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. అట్లాగే ఈరోజు నియోజకవర్గ ఎస్సీ సెల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎస్సీ సెల్ సమావేశంలో మా నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా కమిటీ మెంబర్సు, రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసామో అవన్నింటినీ కూడా వివరించమని చెప్పి అందరూ కూడా దిశానిర్దేశం చేశాం. అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ అధ్యక్షుల సహాయ సహకారాలతో, పార్టీ సీనియర్ లీడర్ల అండదండలతో ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా రూపొందించాం. కాబట్టి త్వరలో మొత్తం అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి వాస్తవాలు చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాదాపు 800 మంది పైన ఈరోజు హత్యలు జరిగాయి. ఒక్కరిపైన కూడా ఇంతవరకు ఏ చర్య తీసుకున్నటువంటి దాఖలు లేవు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనము గ్రామాల్లో ఏం చేయాలనేది మన నాయకులు రచ్చ మీద కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కిరసనాయిల ధర ఉండింది, పెట్రోల్ ధర ఎంత ఉండింది, పప్పు ధర ఎంత ఉండింది, ఆడ ఈ బస్సు ఛార్జీ ఎంత ఉండింది, ఈరోజు బస్సు ఛార్జీ ఎంత ఉన్నది, జగన్బాబు వచ్చిన తర్వాత ఎట్లున్నది పరిస్థితి అని చెప్పి ఆడ డిస్కషన్ పెట్టుకోవాలి. అంటే మనం ఏం మాట్లాడినా కూడా మనకు అనుకూలంగా ఉండేటట్టు మాట్లాడుకోవాలి. గతంలో ఈ విధంగా ఎస్సీలని కూర్చోబెట్టి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ దళితులకి ఈ విధంగా ప్రముఖిస్తుందంటే ఒకసారి ఆలోచించామంటే అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గతంలో కేవలం ఎస్సీలు అడ్డుపెట్టుకుని గెలిచాడు ఈ రాష్ట్రంలో. ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. దళితులు మేనమని చెప్పడం, తర్వాత క్రైస్తవులు చెప్పడం, దూసుకేసుకోవడము ఎన్నికలు చేసి మన ఓట్లే కేవలము దళితులు మాల మాదిరి ఆధారిత ఓట్లు గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మనం ఏదో ఆశించి మన ఆత్మీయ సోదరులు కూడా కాదని అందరూ కూడా చాలా మంది ఓట్లు వేశారు అతనికి. అయితే వేసిన తర్వాత తీరాత్మ చేసిన పని ఏంటంటే మొట్టమొదట మన దళితులు నాకు ఈ విధంగా భయంకరంగా ఏ రోజు కూడా చరిత్రలో ఎవరు కూడా మన విధంగా బాధపడిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దౌర్జన్యాలు, ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు, ఈ రాష్ట్రంలో దళితుల యొక్క నిధులు ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం కాలు రాస్తుంది, ఈ విషయాలన్నింటినీ కూడా దళిత బిడ్డలకు చేరవేస్తే, వాళ్ళలో చైతన్యం వస్తే ఈ రాష్ట్రం ఏదైతే నష్టపోయారో వీటన్నిటి కూడా తిరిగి కౌంటించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఒకటే మైండ్ లో ఫిక్స్ కావాలా. ఈ రాష్ట్రంలో 175కి 170 సీట్లు ఈసారి తెలుగుదేశం కలవబోతుంది. అదేవిధంగా గూడూరులో ఇందాక సోదరులు చెప్పినట్టు 45,000 తోడిపోతే ఈసారి 50,000 పైచిలకు మెజార్టీతో మనం గెలుస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా మనసులో పెట్టుకుని కార్యక్రమంలో నాయకులు గోను శివకుమార్, బిల్లు చెంచురామయ్య, పల్లి కోటేశ్వరరావు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలాలు పంపిణీ చేశారని, ఇంటిని నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ను ఆయన పరిశీలించారు. పట్టణ సమీపంలోని పోటుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ను ఎమ్మెల్యే వరప్రసాదరావు లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ పేదలందరికీ సొంతిల్లు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలాలు మంజూరు చేశారన్నారు. ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో ఎవరితోనైనా కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. పేదలందరికీ ఇళ్లన్న నవరత్నాల ప్రోగ్రాంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు పదవి స్వీకారం చేపట్టిన తర్వాత దాదాపు 32 లక్షల మందికి చక్కటి స్థలాలు చూసి వారికి ఇల్లు కట్టే ప్రారంభం కూడా చేయడం జరిగింది. ఒక గూడూరులోనే దాదాపు 4500 స్థలాలు పంచిపెట్టి దాంతోపాటు ఇప్పుడు దాదాపు 4000 ఇల్లు కూడా కట్టడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మేము కట్టుకోలేము, జగన్మోహన్ రెడ్డి గారు 3 అవకాశాలు ఇచ్చారు కదా, 3వ అవకాశం ప్రభుత్వం కట్టిస్తామన్నారు. మేమంతా కూడా నిరుపేదలు, బీసీ ఎస్సీ సామాజిక వర్గకు చెందిన వాళ్ళు కట్టిమని చెప్పి కోరడం జరిగింది. ఎవరో ఒక స్థానిక కాంట్రాక్టరు చేస్తామని చెప్పి రేట్లు పెరిగిపోవడం వలన వారు ఏదో అభ్యంతరం తెలియజేస్తున్నట్టున్నారు. ఆ కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారి విధంగా బ్రిక్స్ అంతా పెరిగిపోయింది, ఇటుక రాళ్ళు ధర, అలాగే సిమెంటు, స్టీలు కూడా పెరిగిపోయాయి. కానీ ముఖ్యమంత్రి గారు చక్కగా స్టీలు, సిమెంటు తక్కువ ధరలకే ప్రభుత్వం నుంచి ఇస్తున్న విషయం కూడా తెలుసు. ఇల్లు కట్టే విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ ఇల్లు అయిపోతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వారు చెప్పిన ప్రకారం పడిపోవడం, పని అయిపోవడం, అమౌంట్ పడిపోవడం, 2వ ఇన్స్టాల్మెంట్ పని అవ్వడం, డబ్బులు పడిపోవడం చక్కగా జరిగిపోతుంది. కనుక వారికి నేను కోరాను, కానీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఆయన అభ్యంతరం తెలియజేశారు. రాజ్యతంలో నుండి ముందుకు పెడుతూ మాకు ఎంతో ప్రజాప్రతినిధుల సహకారంగా ఉన్న డేగా సురేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మిగిలిన ప్రజలు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు. రేపు ఉదయం హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు, ఈరోజు సెలవు అయింది కనుక హౌసింగ్ బోర్డు సంబంధించిన అధికారులు, ఆ కాంట్రాక్టును, లబ్ధిదారులని, అలాగే మా నాయకులందరినీ పిలిచి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే మరలా వర్షాకాలం అంటూ వస్తే ప్రక్కనంతా కూడా వరదలు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మహిళలు భయపడుతున్నారు. ఇంకా పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకి ఇల్లు అనే జగనన్న కాలనీని నిర్మిస్తున్నారు. ఈ కాలనీలో పేదవారికి ఇల్లు ఇవ్వడం జరిగింది. వారు ఆ ఇంటిని కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వాటిలో ఆ ఇంటిని నిర్మించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తారు. కార్యక్రమంలో నాయకులు ఫణీందర్ రెడ్డి, మహేంద్ర, గోవర్ధన్, డేగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న కాశీ లేఅవుట్లో ఏర్పాటై ఉన్న షటిల్ స్టేడియంలో షటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో మున్సిపాలిటీ గ్రేడ్ 1 పరిధిలో 48 జట్లు పాల్గొనగా విన్నర్స్గా రమేష్ చంద్ర, రన్నర్స్గా నాగార్జున, సునీల్ 3వ స్థానంలో అశోక్ తేజ నిలిచారు. వ్యక్తిగతంగా ప్రతిభ కనబరిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కొండ కాశీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, గోపి, గిరీష్, శ్రీహరి, జమాల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. G2 ఇండోర్ బోర్డు షటిల్ టోర్నమెంట్ ముందు గొప్పగా నిన్న ఉదయం మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు క్లైమాక్స్కి వచ్చింది. 48 జట్లు ఇక్కడ పాల్గొన్నాయి. దాంట్లో దిగ్విజయంగా 4 పూల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ప్లేసులు బాగా పిల్లలు చాలా చక్కగా కూడా ఆడారు. ప్రగతి సేవా సంస్థ ఉద్దేశం కూడా ఏంటంటే ఇలాంటి పిల్లల్ని ఎతికి తీయటమే మన పని. అదేవిధంగా వీళ్ళల్లో రకరకాల వ్యాపారాల్లో కూడా ఉండి మానసిక ఒత్తిళ్లతో కూడా ఉంటారు. దానికి కూడా కొంత ఈ ఒక షటిల్ టోర్నమెంట్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొద్దిగా లేట్ అయినా కూడా చాలా చక్కగా కూడా గేమ్స్ చాలా బాగున్నాయి. నేషనల్ లెవెల్లో ఈరోజైతే చాలా బాగా ఆడారు, చాలా సంతోషం. విన్నర్స్కి మా అభినందనలు, రన్నర్స్కి మా అభినందనలు, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ, అదేవిధంగా ఓడిపోయినామని చెప్పి మనం సందేహించకూడదు. ఈ ఆటల్లో ఓడిపోతేనే ఒక మెట్టు పైకి వస్తాం, అది నిదర్శనం చాలా కాలం నుంచి కూడా ఉంది. రమేష్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి సునీలు, నాగార్జునకి, మరియు థర్డ్ ప్లేస్ అయినటువంటి గూడూరు పిల్లలు అనుకుంటా వాళ్ళు కూడా, తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చినటువంటి చెన్నూరు పిల్లలు వాళ్ళ యొక్క ప్రత్యేక కంగ్రాట్స్ చెప్తున్నాను. తర్వాత
ఈ ప్రగతి సేవ దీని తరఫున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ దాంట్లో క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి చంద్ర అండ్ టీంకి వాళ్ళకి ధన్యవాదాలు. మరియు ఈ యొక్క ప్రాంగణానికి కారకులైనటువంటి చక్రి గారు, తర్వాత వాళ్ళ టీం గిరీష్ మరియు గోపికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదికాక మన గూడూరుకి ఇంకో కోర్టు కూడా వచ్చింది, హర్ష దీపు లాంటి వాళ్ళ వ్యక్తులు క్రీడాకారులు మరియు వాళ్ళు ప్రోత్సహిస్తూ గూడూరులో ఫస్ట్ క్లాస్ అయిన కోర్టులు ఏర్పరిచినట్టు దీపు హర్షకు కానివ్వండి, ఇక్కడ మన కాశీ గారికి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ప్రగతి సేవా సంస్థ అనేది ప్రగతి పదంలో పోవడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు ప్రతి ఒక్క నిత్యం ఏదో ఒక ప్రోగ్రాంలు చేస్తూ ఆ ప్రోగ్రాంకి మధ్యలో స్టాప్ అని లేకుండా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎన్నో సేవా సంస్థలు మనం చూస్తున్నాం. సో బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి చంద్ర అండ్ టీంకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు క్రీడారంగంలో కూడా వీళ్ళు క్రీడల ద్వారా ఈ యొక్క షటిల్ ద్వారా ఎంతో మంచి ఒక క్రీడాకారుల్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలా, పరిచయం చేయాలనే ఒక తపన మన చంద్రన్న టీంకి రావడం చాలా హర్షణీయం. ఇంతకుముందులా క్రికెట్ చాలా మంది ఎక్కువ ఆడేవాళ్ళు. ఈ మధ్య మన చంద్రన్న అలాగే మా వైజేఎస్బీ టీము మేము తరచూ టోర్నమెంట్లు పెడుతూ ఉండడం వల్ల ఈ ఏరియా మొత్తం షటిల్ మీద ఎక్కువ మక్కువ చూపి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు మన పిల్లలు. చాలా సంతోషం అన్న. ఈరోజు ప్రగతి సేవా సంస్థ కేవలం ఒక సేవా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా క్రీడారంగంలో కూడా సేవలు అందిస్తూ గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆసుపత్రికి వచ్చే వారికి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ వసుంధర రెడ్డి గారు, సెక్రటరీ కృష్ణారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పేషెంట్లకి ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళు మజ్జిగని అందిస్తున్నారు. ఇది మంచి పరిణామము. నిజంగా పేషెంట్లు ఈ మే నెలలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు పేషెంట్లు కూడా వడదెబ్బ కూడా ఎక్కువ ఉంటుంది. అది ముందుగా ఆలోచించి వీళ్ళు మంచి చిక్కటి మజ్జిగ బాగా చల్లగా ఉన్నటువంటి పానీయాన్ని అందిస్తున్నారు. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తాతగా ఈరోజు మన సిద్ధారెడ్డి గారు వివరించారు. అదేవిధంగా ప్రతిరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ ఏర్పాటు చేస్తామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న కూడా సాధుపేట సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసాము. అదేవిధంగా ఈ ఎండాకాలం ఎక్కువగా ఉన్న దానివల్ల నిన్న అడిగాము సూపరింటెండెంట్ గారిని. అడిగితే ఇక్కడ బాగానే ఉంటుందండి, ఒక 500 మంది వస్తారని చెప్పాడు. అందువల్ల ఏంటంటే 500 మంది వచ్చినప్పుడు ఇక్కడే పేదవాళ్ళు వస్తారు కాబట్టి, అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు కదా, మరుసటి రోజు వేరే వాళ్ళు వస్తారు కాబట్టి అందువల్ల ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇవాళ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సహజంగానే చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎండలు మరీ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఒకసారి ఇలాంటి ప్రోగ్రాం పెడితే బాగుందని చెప్పి మా సభ్యులు రావడం, అందులో సిద్ధారెడ్డి గారు, ధనంజయ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి హాస్పిటల్స్లో మనం మజ్జిగను సరఫరా చేద్దాం. చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎండకి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదే వాళ్ళతో కూడా వచ్చినటువంటి అటెండెన్స్ కూడా లబ్ధి పొందుతారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా రంజాన్ పండుగ ముందు రోజైన సోమవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో గూడూరు పట్టణంలోని జామియా మసీదు వద్ద ముస్లిం సోదరులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగియడంతో ముస్లింలందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో మసీదు వద్ద సందడి వాతావరణం నెలకొంది. अल्लाह तेरा है एहसान, रोज नमाज़ें और कुरान है ये सब रूहे ईमान, नूरे रमज़ान नूरे रमज़ान नूरे रमज़ान नूरे रमज़ान। इल्म मशरूत है अमल से।
రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ నమాజ్ యొక్క విశిష్టతను వివరించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు. ముస్లింల ప్రార్థనల్లో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొని వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. शुक्रे खुदा करो महे रहमान आ गया, तकसीम करने नेमतें रमजान आ गया। अल्लाह तेरा है एहसान, रोज़े नमाजें और कुरान है ये सब रूहे ईमान, नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान। इल्म मशरूत है अमल से, और ये हासिल होता है जब कोशिश की जाए दिल से। इल्म अदब सिखलाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे, हम दो नात सुनाएंगे। अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान, आया है बन के मेहमान, नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान। दीन इस्लाम मोहब्बत का पयाम, अल्लाह का इनाम, खालिक का है पैगाम। कैसी हवाएं इश्क चली, खत्म हुई नफरत दिल की, बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी। अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान, सज गए घर घर दस्तरखान, नूरे रमजान नूरे रमजान नूरे रमजान नूरे रमजान। मेरी खातिर खुदा तूने क्या क्या किया, तूने खुशियों से दामन मेरा भर दिया, और बदले में मैंने तुझे क्या दिया। इन गुनाहों पे दिल रो रहा है मेरा, मैंने माँ बाप का हक अदा ना किया, तेरे बंदों का दिल भी दुखाया बड़ा, ना ही खैरात की ना ही सदका दिया, सिर्फ अपने। రంజాన్ మాసం అంతా కూడా గత 30 రోజులుగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో ఉపవాసం ఉండి ఈరోజు రంజాన్ పండుగను గొప్పగా చేసుకుంటున్నారు. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దయతో ఈరోజు ఒక సుందరమైన గొప్పదైన జామియా మస్జిద్ గూడూరులో ఉన్న మస్జిద్లో అల్లా భగవంతుని ప్రార్థన చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. आइंदा के लिए आज़म बिल जज़्म ले ले कि अल्लाह आइंदा इंशाअल्लाह हमारा रोजा नागाना होगा, अल्लाह आइंदा कभी भी अल्लाह के अहकामात से दूर नहीं होंगे। मेरे दोस्तों बुजुर्गों भाइयों, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम जब दुनिया से जा रहे थे, हुजूर के ज़बान पर क्या कलिमात थे? अस्सलाह अस्सलाह वमा मलकत ऐमानुकुम वमा मलकत ऐमानुकुम, नमाज नमाज नमाज। मेरे दोस्तों बुजुर्गों भाइयों, खाली रमजान नहीं, मुसलमान की पहचान 5 वक्त की नमाज है। हुजूर ने फरमाया नमाज नमाज, याद रख लो। हुजूर मेरे दोस्तों सब क्या करने की फिक्र करते हैं, लेकिन आप सल्लल्लाहु ताला अलैहि वसल्लम वक्त के पैगंबर हैं, उम्मत को याद दिलाकर जा रहे हैं। याद रख लो, किसी मौके पर नमाज को
సైదాపురం మండలంలోని కలిచేడు, తుర్మెర్ల, ఓరుపల్లి, సైదాపురం, ఊటు గ్రామాల్లో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్ద మౌలానా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. మనం ఉదయాన్నే చేసి స్నానం చేసి ఈద్కి నమాజ్ పోవాలని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా తయారయ్యి గంట ముందే అవతరానికి నమాజ్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ గురించి అల్లాహ్ సెలవిస్తున్నారు. వాళ్ళ మొత్తం ఎన్ని ఆ నెలలో అల్లాహ్ ఇబాదత్ చేసి ఉంటారో వాళ్ళ మొత్తం గుణాన్ని అల్లాహ్ మాఫ్ చేస్తారు, పాపాన్ని మొత్తం క్షమించేస్తారు. అలాంటి నెల మన ముందు నుంచి వెళ్ళిపోయింది. అలాంటి నెల మన ముందు నుంచి వెళ్ళిపోయింది. అర్థం రంజాన్ పండుగ ఈద్కి నమాజ్ మన ముస్లిమ్స్ ఇమాన్ వాళ్ళం మనం నమాజ్ చదవాలా ఈద్కి నమాజ్. సంవత్సరానికి ఎన్ని నెలలు ఇచ్చారు కదా, ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలల్లో 11 నెలలు మనకి ఏమి చెప్పాలా? ఇష్టమైంది హలాల్, ఇష్టమైంది హలాల్ తినండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ 50, 80, 90, 100, 110 ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ ఏదో ఒక రోజు వాళ్ళ అమ్ముడికి వచ్చేస్తారు. కూలి పని చేస్తూ ఉంటే ఏ రోజు కూలి పని చేస్తాడో ఆ రోజు కూలి సాయంత్రానికి ఆయన వచ్చేస్తారు. అంతే కదా. ఇప్పుడు కూలి పని చేస్తూ ఉన్నారు 10 మంది, ఇంకో ఇద్దరు చూస్తూ ఉన్నారు కూర్చొని పనికైనా. వాళ్ళతో పాటు వచ్చి గమ్మను కూర్చొని చూస్తూ ఉన్నారు. 10 మంది కూలి పని చేస్తున్నారు, ఒక 2-3 వచ్చి చూస్తూ ఉన్నారు. అంతే, పని ఏం చేయాలి. సాయంత్రం అయిపోయింది, కూలికి వచ్చిన 10 మందికి కూలి ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. చూస్తున్న ఇద్దరికి మనుబోలు మండలంలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మడమనూరు, కోదండరామ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ విశిష్టత వివరించారు. ఈ ప్రార్థనలో మసూమ్ సాహెబ్, షేక్ రఫీ, అమాన్, జలీల్, కాదర్ హుస్సేన్, మెహబూబ్ బాషా, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. रोजे रखने वालों के लिए ताकत है तो उनको भी अल्लाह हमने रोजे रखने की तौफीक दिया, रोजे भी रखे। आज हमें लोगों पूछते हजरत फितरा निकालो, फितरा आ गया, हो गया ईद आज के दिन। तमाम मुसलमानों के लिए पूरे आलम के अंदर मिलती नहीं। मेरे अजीज भाइयों, ये खुशी मिलना है, ये खुशी को देखना है तो सिर्फ रमजान के महीने में देख सकते, सिर्फ रमजान के महीने में देख सकते। क्या हजरत वैसा बोलते हैं कि ना दूसरे महीना में दूसरे टाइम हम वो देख सकते नहीं? क्या वो खुशी हम ना मालूम होती नहीं? क्या वो पूछते क्या कि उसका मतलब भी बोलते हूँ। दूसरे दिनों के अंदर हमें किसी तो भी खैरात करना का तो भी हमारे हाथ में अल्लाह की ताकत कहता दिया है कि वत्ता देते तच नहीं। मेरे घर के ऊपर की, हमारे घरों के ऊपर भीख मांगने वाले फकीर भाई आते, घर में क्या है तो वो देते, मदद करते हैं नहीं। खाना है तो खाना डालते, पैसे रहे तो पैसे देते। वो ले को जाता ना वो फकीर, उन्हें गचुप जाता नहीं।
గూడూరులోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కనమార్లపూడి సాయి శ్రీనివాస్ కుమారుడు వెంకట కులదీప్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ దాతల చేయూత అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, కుమార్ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, రమేష్, నాగరాజు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గొప్ప ఒక అవకాశం కూడా ప్రగతి సేవా సంస్థకి వచ్చింది. అదేవిధంగా సాయి శ్రీరామ్ తిరుమల ట్రేడర్స్ వారి శ్రీనివాసులు గారి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సాయి శ్రీనివాసు ట్రేడర్స్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనకు మంచి గొప్ప అవకాశంగా ప్రగతి సేవా సంస్థ భావిస్తుంది. దేవుడి రూపంలో వాళ్ళు వచ్చి ఈరోజు 10 మందికి అన్నాలు పెట్టడం అనేది మంచి సాంప్రదాయం. కుల మతాలకి అన్నిటికీ అనుగుణంగా ఈరోజు రంజాన్ రోజు కూడా మనం 10 మందికి భోజనాలు పెట్టడం చాలా సంతోషం కూడా ఉంది. అదేవిధంగా మనుబోలు సమీపంలోని బీసీ కాలనీలో కొలువయ్యున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మంగళవారం జలాదివాసం, క్షీరాదివాసం, అగ్ని విమోచనం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం జరిగిన మంగళహారతిలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీలో నూతనంగా విగ్రహ బింబ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి త్రయాగ్ని దీక్షతోటి యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనాయి. నిన్న సాయంత్రం స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనం, కలశ ఆరాధనం, మేదిని పూజ, అంకురారోపణం, అగ్ని ప్రతిష్టాపనం అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేన పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదుపరి అగ్ని ప్రతిష్టాపనం, అకల్మష హోమం, వాస్తు హోమము, తర్వాత పంచగవ్య అధివాసము, అధివాస హోమాలు, క్షీరాదివాసం, జలాదివాసం అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మనం పూర్తి చేసుకుని ఉన్నాం. సాయంకాలం స్వామివారికి 4 గంటలకి ప్రభూత బలి, నగర సేవ అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. సాయంత్రం చతుర్వేద పారాయణం, అట్లానే శయనాధివాసం అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు అండగా ఉంటూ పథకాలు అమలు చేస్తాం. మనుబోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పథకాల పైలాన్ను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు వసతులు కల్పించాలి. శ్రీ అలగనాథ స్వామి దేవాలయ నూతన పాలక మండలి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ.
సోదరభావానికి ప్రతీక రంజాన్. ముస్లింలకు వేర్వేరుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ. వైభవంగా రంజాన్ పండుగ. గూడూరులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఇది ఫాల్టీ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.